గురువుగారు, మనసు చంచలమైందని మనసును మర్కటంతో పోలుస్తారు. అయితే ఈ మనసును అదుపులో పెట్టుకోవడం సాధ్యమా? అది చెప్పినంత సులువు కాదు. త్యాగరాజస్వామి అంతటి వాడే మనస్సు మీద దాదాపుగా 20-25 కీర్తనలో రాశారు. హ్మ్. అంటే రాముల వారిని సంబోధన చేయకుండా ఓ మనసా, మనస అంటే మనం చెప్పుకున్నామే, ఇదంత తొందరగా లొంగేటువంటిది కాదు. ఎవరికి కూడా చెప్పినంత తేలిక కాదు మనస్సు. ఎట్లా ఎట్లా దీన్ని నిరోధించాలి? ప్రతివాడికి తాపత్రయం, అనేక చోట్ల చదువుతూ ఉంటాం. దీన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి? శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య, మన మాత, శారదామాత అంటారు. ఆ శారదామాత దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి అడిగారు. అంటే అనేక మంది దీనికి నివారణోపాయాలు చెప్పారు. ఒక నివారణోపాయం మనం తెలుసుకుందాం. అమ్మా, వందలాది పుస్తకాలు చదివాను, అనేక మంది చెప్పంగా విన్నాను, చివరికి రామకృష్ణ పరమహంస చెప్పంగా కూడా నేను విన్నాను. కానీ తల్లివి కదమ్మా నువ్వు, అమ్మ దగ్గర నాకు కొంచెం చనువు ఎక్కువ కదా, నా మనస్సు నేను చెప్పినట్టు వింటల్లా. ఈ కోతి కొద్దిసేపు అలా ఎగురుతుంది, ఇలా ఎగురుతుంది. నేను ఏం చెయ్యాలంటే అప్పుడు అమ్మ, ఎందుకంటే అమ్మ ప్రేమ చాలా గొప్పది కదండి. శారదామాత చెప్పిందట, నాన్న నీకు ఇష్టం వచ్చింది, మళ్ళీ జపయజ్ఞం అంటారు చూడండి, నీకు ఇష్టం వచ్చిన పేరు నేను అదే చేస్తున్నానన్నా, నేను చేసిందే నీకు నేను చెప్తున్నా. నీకు ఇష్టం వచ్చినటువంటి పేరుని, ఆ నామాన్ని, దైవ నామాన్ని జపిస్తూ ఉండు. 100 సార్లు 1000 సార్లు జపిస్తే మనస్సుకి స్థిరత్వం ఏర్పడుతుంది. ఆవిడ చెప్పినటువంటి మార్గం. మనస్సుకి నువ్వు స్థిరత్వం రావాలి అనంటే, చంచలమైన మనస్సు అటు ఇటు పరిగెత్తకుండా ఉండాలి అంటే, స్థిరత్వం రావాలంటే ఒక నామాన్ని పదే 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 ఉచ్చరిస్తూ ఉండు. నేను అదే చేస్తున్నాను అమ్మా, నువ్వు చెప్పావు, మొదలు పెడతాను. 10 సార్లు చేస్తే 20 సార్లు చేస్తే చేయబుద్ధి అయ్యదమ్మా నాకు, ఈ పంచి. రామకృష్ణ పరమహంస ఉన్నారు కదా, మనం ఎలాగో సాధన చేయలేకపోతున్నాం. సాధన చేసినటువంటి పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆ పెద్ద ఆయన్ని మనసులో తలుచుకో. అయ్యా, నేను పేరును కూడా ఉచ్చరించలేకపోతున్నాను, నువ్వే నాకు దిక్కని చెప్పి 1-10 సార్లు నువ్వు నామాన్ని ఉచ్చరించలేకపోతే ఆయన రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఉండు. ఆయనే కుండలిని జాగృతం చేస్తారు, నీలో చైతన్యాన్ని నింపుతారు. నేను నీకు హామీ ఇస్తున్నాను, నీ మనస్సు నీకప్పుడు వశమవుతుంది అని శారదామాత ఒక భక్తుడికి చక్కటి సలహా ఇచ్చారు. ఆ సలహాని ఇప్పటికి కూడా చాలా మంది పాటిస్తున్నారు. మొత్తం మీద అమ్మ చెప్పినటువంటి మాట ఏంటంటే, జపమన్నా చెయ్యాలి, నామాన్ని నువ్వు పదే 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 ఉచ్చరిస్తుంటే మనస్సు స్థిరంగా నిలబడుతుంది, లేదా రూపాన్ని మనస్సులో ధ్యానించాలి. ఈ రెండే, ఇంతకంటే వేరే మార్గాలు ఏమీ లేవు. చేస్తుంటే పొద్దున్నే స్నానం అయిపోయిన తర్వాత ఎవరికి వారు సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసేవాళ్ళు అవి చేసుకోండి. లేనటువంటి వాళ్ళు స్థిరంగా కూర్చొని ఆ రకంగా చేస్తే నీ మనస్సు ఆ రోజుకి నీ వ్యసనంలో ఉండటానికి ప్రయత్నం మొదలవుతుంది. ఇది అమ్మ చెప్పినటువంటి సూత్రం.